హాయ్ హలో దిస్ ఇస్ ప్రియాంక. సో ఇవాళ నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎందుకంటే నేనే కాదు, నాతో పాటు మీరందరూ కూడా ఎక్సైటింగ్గా ఉన్నారని నాకు తెలుసు. అదేంటి అంటే మన ఇండస్ట్రీలో చాలా వరకు కొత్త కొత్త సినిమాలు వస్తుంటాయి, కొత్త కొత్త కాన్సెప్ట్లతో కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే ఇది ఇంకా కొంచెం కొత్త కాన్సెప్ట్ అనమాట. సో అదేంటో నాకైతే నేను చాలా వెయిట్ చేస్తున్నాను అది తెలుసుకోవాలని. సో అందులోనూ ఇంకోటి ఏంటి అంటే ఇది మన డైరెక్టర్ పద్మారావు గారికి కూడా ఫస్ట్ పిక్చర్ అనమాట. సో మన స్క్రీన్ నేమ్ పండు అని ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆ మూవీలో మెయిన్ లీడ్ చేసినటువంటి రాజా రవీంద్ర గారు ఉన్నారు. సో ఆ మూవీలో హీరోయిన్గా చేసినటువంటి యాక్ట్రెస్ యశస్వి గారు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ అండ్ నాకు కూడా చాలా డౌట్లు ఉన్నాయి, నేను కూడా అడగాలనుకుంటున్నాను. సో నా డౌట్స్ ఏంటి అండ్ వాళ్ళ డౌట్స్ ఏంటి అంటే ఈ మూవీ గురించి నేను అడగబోయే క్వశ్చన్స్ ఏంటి అన్ని కూడా తెలిసేసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి ప్రియాంక. హాయ్ యశస్వి. హలో. హాయ్, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం? యా, దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. ఓకే సార్, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మీరు చాలా మూవీస్ చేశారు అండ్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. అండ్ డైరెక్టర్ గారు మీకు ఫస్ట్ టైం మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు చాలా అంటే ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారా, లేకపోతే ఇది ఏమైనా ఛాలెంజింగ్ రోల్ అని అనుకున్నారా? ఇది ఛాలెంజింగ్ రోల్ అండి. నేను రెగ్యులర్ గా మెయిన్ ఎక్కువ యాంటీ క్యారెక్టర్స్ చేస్తాను, మీకు తెలుసు కదా. నాకు ఇదేంటంటే బాగా పాజిటివ్ రోల్ అని ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ క్యారెక్టర్ చెప్పినప్పుడు వేరే ఎవరికన్నా అనుకుని రాసుకున్నావో నాకే రాసావని అడిగా డైరెక్టర్ని. లేదు సార్ మీరు చేస్తే బాగుంటుంది, నేను చేయించుకుంటాను. ఫస్ట్ ఆడిషన్ అని చెప్పాడు. వస్తే ఏడమన్నాడు, వెళ్ళి పని చూసుకో, ఏడ్సీ క్యారెక్టర్లు వదిలేసి ఏదైనా అడుగుతాడు మా డైరెక్టర్. అందుకని ఆడిషన్ అడిగి ఏడమన్నాడు. నేను ఏడమంటే నేను 4 సినిమాలు వదిలేసాను, నాకు ఏడవటం ఇష్టం ఉండదు అసలు, ఏడవను ఎప్పుడు. లేదు సార్ పర్లేదు సార్, ఫీల్ అయితే వస్తుంది సార్, అది సార్ ఇది సార్ అని మరి చావదొబ్బి మొత్తానికి చేయించాడు. సో ఈ మూవీ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్స్ చేద్దామని అనుకుంటున్నారా మీరు? అంటే ఇది చాలా డిఫరెంట్ రోల్ అండి. ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ రాకపోవచ్చు, చేద్దాం. హోప్ సో మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్స్ మీకు రావాలి అని. హాయ్ యశస్వి. హలో. హాయ్. మీకు ఫస్ట్ టైం డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు అంటే ఈ క్యారెక్టర్ని మీరు ఎలా అనుకున్నారంటే మనకి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా ఈ క్యారెక్టర్ని, ఈ మూవీ చేయడం నాకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా, లేదంటే కొత్తగా ఉంటుంది కదా అని? హౌ డు యూ ఫీల్? బేసిక్లీ ఫస్ట్ పండు సార్ని మీట్ అయినప్పుడు ఆ స్టోరీ విన్న వెంటనే వితిన్ ఫ్యూ మినిట్స్ ఈ సెలెక్టెడ్ మీ. దెన్ ఐ సెడ్ ఓకే. యూజువలీ స్టోరీ వింటే ఐ స్లీప్ ఓవర్ ఇట్, కొంచెం ఆలోచించి ఓకే చేస్తాను. బట్ ఐ ఫెల్ట్ ఒక పాజిటివ్ వైబ్ ఈ సినిమాలో. వెంటనే ఓకే చెప్పేశాను. బట్ లేటర్ ఆ క్యారెక్టర్ గురించి చేశాక కాన్సిక్వెన్సెస్ గురించి కొంచెం ఆలోచించాను. ఐ నో హౌ ఇట్ ఇస్, యాక్సెప్ట్ చేస్తారా లేదా. ఒక ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్స్. అంటే మీకు డైరెక్టర్ గారు ఇది ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్ మీరు ఖచ్చితంగా ఇది చేయాలి అనేటప్పుడు మీకు ఏమైనా అనిపించిందా అంటే లైక్ అమ్మో ఇది నేను ఒక అమ్మాయిని ఒక ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్స్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చేయలేదు అని మీకు కూడా ఇన్సెక్యూర్ అనేది? యా, డెఫినెట్లీ ఆ థాట్స్ చాలా వచ్చాయి. నేను కొంతమందిని అడిగాను, కెన్ ఐ డూ ఇట్, బికాస్ ఇది నా ఫస్ట్ స్టెప్ ఆఫ్ మై కెరియర్. దీనివల్ల ఏమైనా నా ఫ్యూచర్ కానీ నా కెరియర్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, హౌ విల్ పీపుల్ టేక్ ఇట్? డెఫినెట్లీ ఇట్ ఈస్ యాక్టింగ్ బికాస్ ఇట్ ఈస్ జస్ట్ అ క్యారెక్టర్. ఎనీ ఆర్టిస్ట్ విల్ లైక్ టు బీ వర్సటైల్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటారు. అలా కూడా పాజిటివ్ కూడా చాలా ఆలోచించాను, నెగిటివ్గా చాలా తక్కువ అనుకున్నాను. బికాజ్ పీపుల్ మీరు ఏం చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎలాంటి క్యారెక్టర్ చేసినా దే విల్ బీ సమ్. సో పాజిటివ్గా చాలా థాట్స్ వచ్చి ఐ సెడ్ ఓకే. అంతే. ఫస్ట్ మిమ్మల్ని పెట్టమన్నాను నేను, అంటే నా కూతురుగా అంటే చేస్తారు లేదా అని. ఖచ్చితంగా చేసేదాన్ని సార్, నిజం. సినిమా కాబట్టి సార్. అదే సినిమా కాబట్టి ఖచ్చితంగా చేసేదాన్ని. వాళ్ళందరూ ఫీల్ అయ్యారు మీ డాక్టర్గా చేయరేమోనండి అని. సార్ మీరు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి కదా, అండ్ ఈ క్యారెక్టర్స్ కి ఆ క్యారెక్టర్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా ఉంది. ఎలా ఉండబోతుంది సార్? అంటే నాకు విలన్ క్యారెక్టర్ అంటే నేను ఫస్ట్ నుంచి ఎక్కువ యాంటీ క్యారెక్టర్స్ చేస్తున్నాను. నాకు చాలా సింపుల్ అది. ఏం చేయకపోయినా క్యారెక్టర్ లోనే ఒక దుర్మార్గం ఉంటది కాబట్టి మొహం చూడగానే మీరు చూసే చూపులో కూడా అంటే ఈ సినిమా చూడండి ఆ చూపులే ఉండవు. అది విలన్ అయితే అలా చూస్తాం కానీ ఫాదర్ క్యారెక్టర్ కూడా అలా చూడటం బాగోదు కదా. కుదురుద్ది కానీ బాగోదు కదా. పంచు పలకనమ్మకే పంచు
అంటే మీరు పంచి పలకనామనా? సార్ అదేం లేదు సార్, ఊరికే సినిమా డైలాగ్ జస్ట్ గుర్తొచ్చింది, వాడకూడని చోట వాడారని నాకు అర్థమైంది. సో మీకు ఈ షూట్ లో బాగా మెమరబుల్ గా ఉన్న ఒక మూమెంట్ ఏంటి? చాలా మెమరీస్ ఉన్నాయి. బెస్ట్ మూమెంట్ అంటే ఫినాలే రౌండ్ అని ఈ సినిమాలో ఒక రౌండ్ ఉంది, మిస్ బ్యూటీ క్వీన్ కాన్సెప్ట్ లో. సో అప్పుడు లాస్ట్ మూమెంట్ వెన్ ఫాదర్ కమ్స్ అండ్ ఆ స్ట్రగుల్స్ అన్నీ చూసి తనని సపోర్ట్ చేస్తూ వస్తూ లాస్ట్లో వెన్ ఫాదర్ కమ్స్ ఆన్ స్టేజ్ అది కొంచెం చాలా రియలిస్టిక్గా అనిపించింది నాకు. వెన్ ఐ అచీవ్ సంథింగ్, ఇప్పుడు నా ఫాదర్ ఎలా ఫీల్ అవుతారో వెన్ రాజా సార్ కేమ్ ఆన్ స్టేజ్, ఐ ఫెల్ట్ దట్ చాలా రియలిస్టిక్గా నిజంగా అనిపించింది. ఈ సారంగధర్య అనే సినిమా ఎలాంటి వాళ్ళకి నచ్చుతుంది అని అనుకుంటున్నారు? అంటే ఇది చాలా లైక్ అంటే ఇది మిడిల్ క్లాస్ ఫాదర్ స్ట్రగుల్ అండి, చాలామంది కనెక్ట్ అవుతారు. అంటే ఇందులో డైరెక్టర్ రిలీజియన్ కూడా టచ్ చేశాడు, అలాగే సేమ్ టైం క్యాష్ని కూడా టచ్ చేశాడు, అట్ ద సేమ్ టైం ఈ మ్యాటర్ కూడా టచ్ చేశాడు. 3 ఇంపార్టెంట్ మ్యాటర్స్ న్యాచురల్గా ఎలా ఉంటుందో అలా తీశారండి. మెయిన్ మన చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి అందులో ఏదో సంఘటన జరిగే ఇది ఉంటుంది అనమాట. తిను మారాక తిన్ని ఒక అబ్బాయి లవ్ చేయటం, తను స్ట్రగుల్ అవటం, కాదని చెప్పుకోలేక అవునని చెప్పలేక తెలిస్తే ఏమవుతుంది ఇవన్నీ, ప్లస్ ఒక ఊర్లో ఉండగా తనని అలా మారినప్పుడు ఆ ఊర్లో మిగిలిన వాళ్ళు అన్ని మాటలు కానీ ఆ స్ట్రగుల్, చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఫాదర్గా స్ట్రగుల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డాటర్గా స్ట్రగుల్ ఉంటుంది. ఇదంతా చాలా బాగా చూపించారు, చాలా డిఫరెంట్ కదండి. మీరు చేస్తే ఎందుకు బాగుంటుంది అనుకున్నానంటే, మీరు మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన చాలా ఉంటాయి, అవి చాలా హార్ట్ టచింగ్గా కూడా ఉంటాయి. నేను ఇంతకుముందు మీ ఇంటర్వ్యూలో కూడా చూసా. అది మీరైతే ఇంకా అది న్యాచురల్గా ఉంటుంది, ప్లస్ ఇది అవుతుందని అనుకున్నారు ఫస్ట్లో, తర్వాత మీ హైట్ అది చూసి భయపడినట్టున్నారు. యాక్చువల్లీ ఐఎమ్ 5'7" సార్. అదే సో ఇది యశస్వి ఈ క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఎవరి దగ్గర ట్రాన్స్ ఉమెన్స్ దగ్గర నుంచి ఎట్లాంటి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? లైక్ ద వే యూ లుక్ అండ్ వే యూ బిహేవ్ లైక్ ట్రాన్స్ ఉమెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యారెక్టర్ గురించి డీటెయిల్గా పండు సార్ని అడిగినప్పుడు వాట్ హీ సెడ్ ఇస్, నేను అడిగాను బికాజ్ ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ హౌ దే బిహేవ్ ఆర్ ఎనీథింగ్ అబౌట్ దెమ్. సో వాళ్ళని అడిగినప్పుడు హీ సెడ్ కంప్లీట్లీ షీ ఈజ్ అ ఉమెన్ నౌ. అంటే మీ ఇంటర్వ్యూలో ఒకసారి నేను విన్నాను, సమ్మన్ ఆస్క్ యూ తేజు గురించి ఎవరైనా అడిగినప్పుడు యూ సే తేజు ఈజ్ నో మోర్, తేజు ఈజ్ నాట్ దేర్ నౌ, ఐ యామ్ ప్రియాంక. సో ద సేమ్ కాన్సెప్ట్ పండు సార్ దగ్గర కూడా అదే ఉంది. హీ సెడ్ యూ ఆర్ అనుపమ, దట్స్ ఆల్. హీ డిడ్ంట్ వాంట్ మీ టు చేంజ్ ఎనీ బాడీ లాంగ్వేజ్. అమ్మాయి అంటే అమ్మాయి, దట్స్ ఆల్. That is how it happened. He didn't want me to change any kind of body language gani, behavior gani, anything he didn't want me to change. ఇందులో డైరెక్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఇప్పుడు మేల్ ఫిమేల్ ఓకే, అట్ ద సేమ్ టైం ఇది ఒక హార్మోనల్ ఇది ఇన్బ్యాలెన్స్ వల్ల జరిగేది తప్ప వాళ్ళని సమాజంలో వేరేలా చూడటం, వేరేగా మాట్లాడటం కానీ ఏం లేకుండా ఈక్వల్గా హక్కులు ఉండాలి అన్నదాని మీద డైరెక్టర్ కాన్సన్ట్రేట్ చేశారండి. అది మెయిన్. వాట్ హీ వాంటెడ్ టు సే ఇస్ దిస్ ఇస్ జస్ట్ అ జెండర్ డిస్ఫోరియా. అంటే వాళ్ళకి ఎందుకు అలా అనిపిస్తుందో వాళ్ళకి తెలీదు, వాళ్ళకి తెలీదు, దే డోంట్ నో వై దే ఫీల్ దట్. సో వాళ్ళని వేరేలాగా కానీ వాళ్ళ మీద క్రిటిసైజ్ చేయడం కానీ ఇది ఎక్కడ మా సినిమాలో మేము చూపెట్టలేదు. దట్ ఈస్ వాట్ వి వాంటెడ్ టు సే. ట్రైలర్ చూసినప్పుడు చాలా ఎమోషనల్ గా ఉంది. సో ఈ మూవీ సారంగధర్య అనే సినిమాలో మేము రొమాన్స్ కానీ సస్పెన్స్ కానీ లేకపోతే ఎంటర్టైన్ కానీ ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అవును, మా పిల్లలు రొమాన్స్ చేస్తారు, మా అమ్మాయి చేస్తుంది. మా అమ్మాయి చేయలేదు అనుకుంటా. లేదు సార్. ఓకే, మా పిల్లలిద్దరు చేస్తారు రొమాన్స్ బాగానే. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో మాత్రం కాదు. యూత్ కి నచ్చేటట్టు రొమాన్స్ కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇది యూ హ్యావ్ సస్పెన్స్ పాయింట్ కూడా ఉంది. చెప్పేశారు కదా సస్పెన్స్ పాయింట్, ఇంకేముంటుంది సస్పెన్స్. ఇది ఫ్యామిలీస్ అందరికీ నచ్చుతుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ నచ్చుతుంది, చాలా కనెక్ట్ అవుతారు. బికాస్ ఇట్ ఈస్ అంటే చాలా రియలిస్టిక్ గా ఉంది. ఇప్పుడు జనరల్ గా మన ఫ్యామిలీస్ లో ఎలా జరుగుతుంది, ఇట్ ఈస్ నాట్
ఏదో ఫైట్స్ అలాంటి సినిమా కాదు. ఇట్ ఈస్ అ కల్ట్ ఫామ్. మలయాళం సినిమాస్ ఎలా మనం చాలా న్యాచురల్గా ఎలా జరుగుతుందో అలానే చూపిస్తాం కదా, ఆల్మోస్ట్ అలా. ఇప్పుడు ఈ సినిమాలో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నిజంగా ఒకళ్ళు వచ్చి మీకు ఐ లవ్ యూ చెప్పారు అనుకోండి, మీరు ఎంత స్ట్రగుల్ అవుతారు, ఏం చెప్తారు వాళ్ళకి? ఐ లవ్ యూ ఎందుకు? ఐ కాంట్ సే. మీరు లవ్ చేసిన వాళ్ళు ఎవరు లేరా? నేను లవ్ చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు సార్ పెళ్లి చేసుకుని. సో దే ఆర్ నాట్ అవైలబుల్ రైట్ నౌ. కాదు, దాని గురించి కాదు. ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పారు అనుకోండి మీకు ఎవరన్నా, మీరు ఇమీడియట్ గా వాళ్ళకి ఏం చెప్పాల్సి వస్తుంది? నో సార్, ఇమీడియట్ గా అయితే ఖచ్చితంగా నో అని చెప్తాను. దానికి చాలా స్ట్రగుల్ ఉంటుంది కదా, చాలా బ్రెయిన్, చాలా మెలోడ్రామా జరుగుద్ది లోపల, మానసికంగా మీరు చాలా స్ట్రగుల్ అవుతారు. అవన్నీ చూపించారు ఇందులో. ఈ అమ్మాయికి ఒక అబ్బాయి వెనకాల పడి, అమ్మాయి తను క్లాసికల్ డాన్సర్ ఈ సినిమాలో, తనకు చెప్పడానికి తను ఎంత స్ట్రగుల్ అయింది అన్నదే ఇది కదా. అది చెప్పాక వాళ్ళ రియాక్షన్ వేరేలా ఉంటుంది. జనరల్గా మామూలుగా మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో అలాగే వాళ్ళ ఫాదర్ వచ్చి, ఏమనుకుంటున్నావు మా అబ్బాయి ఇలా, మీ అమ్మాయి కాకుండా వెనకాల పడింది, మా వాడి జీవితం నాశనం చేస్తావా అంటే, అప్పుడు ఫాదర్ సపోర్ట్ చేయాల్సిన ఇది ఉంటుంది కదా. నా స్ట్రగుల్ ఉంటుంది ప్లస్ సపోర్ట్ ఉంటుంది. ఈ సినిమాలో వి ట్రై టు షో దట్ ఇప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్ కానీ ఒక ఫ్యామిలీలో ఇలాంటి ఒక ఇష్యూ జరిగినప్పుడు 99% పేరెంట్స్ సపోర్ట్ చేయరు. డెఫినెట్లీ ఎవరు సపోర్ట్ చేయరు. వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఎక్కడెక్కడో స్ట్రగుల్ అయ్యి సొసైటీతో ఫేస్ చేసి దిల్ ఫేస్ అ లాట్ యాజ్ యూ నో. సో అలాంటప్పుడు ఒకవేళ ఫ్యామిలీలో ఫాదర్ సపోర్ట్ చేసి ఫ్యామిలీ సపోర్ట్ వాళ్ళకి దొరికితే దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్, వాళ్ళు ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. దట్ ఈస్ వాట్ వీ షోడ్. తనకి సపోర్ట్ చేసి చేయటం ఆ సినిమా. ఇప్పుడు ఆల్రెడీ హార్మోన్ ప్రాబ్లం వల్ల మీరు మెంటల్ ఇదిలో ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోతే అది ఇంకా మానసికంగా నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోతుంది. అది అందులోంచి బయట రావాలంటే వేరే దారి ఉండదు. ఇప్పుడు ఎవరినలా, ఇప్పుడు సేమే కదా, యు ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. హార్మోన్స్ అంటే మీరు టోటల్లీ అమ్మాయిలాగే కాబట్టి, ఇప్పుడు అవతల ఒక అబ్బాయో ఇంకొకరు ఫాదరో పేరెంట్స్ లేనప్పుడు ఒక అబ్బాయిని సపోర్ట్ చేశారు అనుకోండి, మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, దాంతో మీరు ఏదైనా చేయగలరు. ఇప్పుడు మరి బిగ్ బాస్లో మీరు మీకే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు యాక్చువల్గా వినర్ కన్నా. నిజంగానే అంటే అది మీ కాన్ఫిడెన్స్ నుంచి మీరు స్ట్రగుల్ అయ్యి, అది ఇది చాలా 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 కష్టం అండి. ఆ విషయంలో అప్రిషియేట్ యూ, సూపర్. మీరు, నేను మీ ఫ్యాన్ కూడా. డెఫినెట్లీ ఎవరికైనా చాలా కరేజ్ కావాలి టు యూనో ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు. అండ్ ఇంటర్వ్యూస్ లో నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో రబ్బిష్ క్వశ్చన్స్ కూడా అడగడం నేను చూసాను. ఐ నో హౌ యూ ఫేస్ ఇట్. చాలా ఓపెన్ గా మాట్లాడేస్తాను. మీరు ఫస్ట్ నుంచి ఎదుర్కొన్నది ఏంటి చెప్పండి, ఓపెన్ గానే మాట్లాడుకుందాం. అంటే ఈ సినిమా కనెక్ట్ అవుద్ది యాక్చువల్ గా, దానికోసం అడుగుతున్నాను. Sir, actually when I was in 5 years old, then only I know about myself. I was like, I'm different. అప్పుడు ఆ మూమెంట్ ఏంటి, హౌ డు యు ఫీల్? నేను స్కూల్కి వెళ్ళే డేస్లో ఐ థింక్ ఐఎమ్ ఫస్ట్ స్టాండర్డ్. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ యూనిఫామ్ చేంజ్ చేసిన తర్వాత ఈవెన్ నేను కూడా నా యూనిఫామ్ చేంజ్ చేసి వాళ్ళ బట్టలు వేసుకొని ఐ వాజ్ లైక్ ఇంటి చుట్టూ తిరిగేదాన్ని అనమాట. సో మా మమ్మీ చూసి ఎందుకు ఇలా చేస్తుంది, సరే కొంచెం ముద్దుగా ఉంది కదా, తెల్లగా పొట్టుగా ముద్దుగా ఉంది కదా, సరే అలానే అనుకునేవాళ్ళు. బట్ ఒక 5 years క్రాస్ చేసి 6th year లైక్ నా 6th yearలోకి వచ్చేటప్పుడు నాకు ఇంకా పూర్తిగా అర్థమైంది, నేను అమ్మాయిగానే ఉండాలనుకుంటున్నాను, నా సెల్ఫ్ నేను అద్దంలో అందంగా నేను చూసుకోవాలి అండ్ అమ్మాయి లాగానే చూసుకోవాలి అని. సో చిన్నప్పటి నుంచి కూడా నేను గౌన్లు వేసుకోవడం అండ్ వాళ్ళు ఫ్రాక్స్ యూస్ చేయటం, సో ఇట్లాంటివన్నీ జరుగుతూ వచ్చు. అండ్ నేను పక్కాగా మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయింది ఎప్పుడంటే నేను వాజ్ ఇన్ 8th standard. అంటే అప్పటి వరకు ఇట్స్ ఓకే, అలా ఉన్నా పర్లేదు. అది కొంచెం ఏజ్ పెరిగే కొద్ది కూడా మన చుట్టూ ర్యాగింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే నేను ఎందుకు బిహేవ్ చేస్తున్నాను నాకు కూడా తెలియదు. అది అదే కదా హార్మోన్ డెఫిషియన్సీ వల్ల నాకు కూడా తెలియదు. సమ్టైమ్స్ ఇట్ మైట్ బి డ్యూ టు ఎన్వైరన్మెంటల్ కండిషన్స్, పొల్యూషన్ వల్ల కూడా కావచ్చు, ఆర్ బయాలజికల్ డిఫెక్ట్స్ కూడా కావచ్చు. బట్ ఇదే పర్టికులర్ రీజన్ వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తారని కూడా ఎప్పటివరకు చెప్పలేదు. ఐ వెంట్ టు మెనీ హాస్పిటల్స్. నేను చాలా హాస్పిటల్స్ కి వెళ్ళాను, చాలా టెస్ట్ చేయించాను. యూ హ్యావ్ సో మచ్ లైక్ ఉమెన్ హార్మోన్స్ అనేవి నీ బాడీలో అనేది ఎక్కువగా ఉంది. సో యూ ఆర్ లైక్ ఫీమేల్ ఓన్లీ. దెన్ ఐ గాట్ టు నో లైక్ ఐఎమ్ ఎ ఫీమేల్ నౌ, లైక్ నేను కూడా సర్జరీ చేయించుకోవాలి అండ్ నేను అప్పుడు ఐ విల్ బికమ్ ఏ ఉమెన్ అని చెప్పేసి నాకు నేను అనుకోను.
అండ్ నా డెసిషన్ నేను తీసుకున్నాను అండ్ నేను ఒక స్టెప్ ముందు చాలా డేర్ చేసి ఒక స్టెప్ ముందుకు వేసాను బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ వెరీ బిగ్ ఫ్యామిలీ. సో వాళ్ళందరికీ నేను వాళ్ళందరికీ కూడా ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే నా వెనుక మా సిస్టర్ ఉన్నారు, తనకి ఇంకా అప్పటికి ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కానీ అక్క మన మాట వింటారేమో కానీ బావలు, మా చిన్నాన్నలు, పెదనాన్నలు, మామయ్యలు వాళ్ళ పిల్లలకి దే నో అబౌట్ మీ లైక్ తేజ అంటే తేజ అనే తెలుసు, తేజలో ఇంకో ప్రియాంక ఉందని చెప్పేసి ఎవరికి తెలియదు. అండ్ నేను చెప్పడానికి కూడా నేను చాలా భయపడ్డాను. సో ఆ టైంలో నేను ఇంకా లేదు, నన్ను నేను మోసం చేసుకోకూడదు, ఉంటే జెన్యూన్గా ఉండు, లేదంటే చచ్చిపో, అంతకుమించి వేరే దారలేదు. కానీ నువ్వు ఇలా నటిస్తూ నువ్వు అందరినీ మోసం చేస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ మాత్రం బ్రతకొద్దు, అది కూడా ఒక బ్రతుకు కాదని నేను ఒక స్టెప్ ముందుకు వేసాను అండ్ నౌ ఐఎమ్ సక్సెస్. అండ్ సర్జరీ కూడా ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ కాదు. థింగ్. ఇది ఇంట్లో మరి పేరెంట్స్ చెప్పారా? సార్ చెప్పలేదు సార్. మా నాన్నగారికి నేను వెన్ ఐ వాజ్ ఇన్ బిగ్ బాస్ అప్పుడు మాత్రమే నేను ఆయనకి చెప్పాను, స్టేజ్ మీద నేను చెప్పాను. బికాజ్ మా నాన్నగారు ఈజ్ అ ల్యాబ్ అటెండర్, ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. సో స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్ చేయిస్తూ ఉంటే కొన్ని యాసిడ్స్ ద్వారా ఆయనకి ఐస్ అనేవి పూర్తిగా బ్లైండ్ అయిపోయారు ఆయన. సో ఆయనకి ఇప్పుడు పూర్తిగా కనిపించట్లేదు. తర్వాత ఆయన రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. మా ఫ్యామిలీకి తెలిసిపోయింది అండ్ మా రిలేషన్స్కి తెలుసు, మా ఊరంతా తెలుసు. కానీ వాళ్ళు ఎవరు, మా నాన్నగారు నాకు వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడప్పుడే సింగ్ గారికి చెప్పకూడదండి, మా నాన్నగారి పేరు దల్ బహదూర్ సింగ్. సో ఊర్లో అందరూ సింగు సింగు అంటూ ఉంటారు అనమాట. సో సింగ్ గారికి ఇప్పుడప్పుడే ఎవరు చెప్పకండి, తను తెలిసినప్పుడే. అండ్ నేను సర్జరీ అయిన ఒక 3-4 yearsకి నేను బిగ్ బాస్లోకి వెళ్ళడం కూడా జరిగింది అనమాట. 4 to 5 yearsకి నేను వెళ్ళడం జరిగింది. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్ అండి. ఎస్ సార్, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. లైక్ ఒక 10 మంది పిల్లలు ఒకేసారి పుడితే వాళ్ళకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో అంత పెయిన్ ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇట్స్ అ వెరీ బిగ్ సర్జరీ. అండ్ ఆ సర్జరీ కూడా మీరు వెంటనే చేసుకోలేరు కదా, ఇట్ హ్యాస్ అ వెరీ బిగ్ ప్రాసెస్. ఫెమినైజింగ్ హార్మోన్ థెరపీ ఇంకా కొన్ని ఇయర్స్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ప్రాపర్ గా మీ యు హావ్ టు ప్రిపేర్ యువర్ బాడీ ఫర్ దట్. బాడీ అండ్ ఫిజికల్లీ మెంటలీ కూడా మీరు బాగా ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే డాక్టర్స్ కూడా సర్జరీ చేస్తారు. అండ్ దానికి కూడా ఒక సర్టన్ ఏజ్ లిమిట్ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు ఒక 25-30 years అయిన తర్వాత మనం చేంజ్ అయితే లైక్ మన అందంగా కనిపించడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఓకే, వెన్ వీఆర్ ఇన్ 18, 19, 20 అనుకుంటే నాది 19.5 అయింది నా సర్జరీ. సో 20కి మధ్యలో 19.5 దీంట్లో. బికాస్ వెన్ ఐ వాజ్ ఇన్ 15 ఐ కేమ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్ వచ్చేసాను. సో ఇక్కడే వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తూనే నేను అన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం కానీ ట్రీట్మెంట్స్ తీసుకోవడం కానీ అట్లా స్టార్ట్. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కూడా కదా. అవును సార్, ఇట్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్. సో దాని గురించి అని చెప్పేసి చాలా కష్టపడి మనీ సేవ్ చేసేదాన్ని అప్పట్లో. పేరెంట్స్ ఏం సపోర్ట్ చేయలేదు మనీ వైజ్? వాళ్ళకి నేనేం చెప్పలేదు కదా. అంటే దీని గురించి అని నేను ఎప్పుడు చెప్పలేదన్నమాట. దీని గురించి నాకు డబ్బులు కావాలి, ఇప్పుడు ఏమనంటే హెల్త్ బాగాలేదు, సో ఏమైందంటే ఫీవర్, లేదంటే ఏదో వైరల్ ఫీవర్ అనో కోల్డ్ అనో ఇంకా అట్లా చెప్పేదాన్ని తప్పితే. లేదు అంటే లైక్ మా పెద్దక్క వీళ్ళందరూ కూడా నన్ను అడిగేవారు, ఎందుకు నువ్వు అమ్మాయిలాగా ఎక్కువ బిహేవ్ చేస్తున్నావు అంటే నేను చెప్పాను, నేను అలా బిహేవ్ చేస్తున్నాను కదా అందుకనే నేను హాస్పిటల్స్కి వెళ్తున్నాను అని. సో వాళ్ళందరూ కూడా నన్ను అర్థం చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు అంటే తన జెండర్ నా జెండర్ నేను ఫీల్ ఇది ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? ఆఫ్ కోర్స్ సార్, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్. ఒక చిన్న పల్లెటూరు నుంచి, అంటే శ్రీకాకుళం దగ్గర ఆమ్దాల వలస అంటే అదొక చాలా పల్లెటూరు అది. సో అంత పల్లెటూరు నుంచి వచ్చి ఇదే హైదరాబాద్లో ఈ ఇండస్ట్రీలో నెమ్మదిగా అవకాశాలు వెతుక్కొని కష్టపడి ఈ రోజుకి, అంటే ప్రియాంక సింగ్ అంటే అందరికీ తెలిసిపోయేలాగా, అంటే అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ ప్రియాంక సింగ్ అనగా ఎవరో ఉన్నారు కదా అని స్థాయి వరకు అయితే మాత్రం ఎదగలిగాను. వెరీ ప్రౌడ్ అండి. అండ్ మీరు ప్రౌడ్గా ఫీల్ అయితే నేను ఆర్ట్ఫుల్గా చెప్తున్నా, మీరే చాలా మందికి ఇన్స్పిరేషన్. అంటే టోటల్గా మీరే ఐకాన్ అందులో. చాలా చాలా గ్రేట్ అండి. దానికి చాలా మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా సోలోగా రావడం ఇట్స్ నాట్ ఏ జాబ్. ఇప్పుడు మేము ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాం కానీ మా స్ట్రగుల్ వేరే. మీ స్ట్రగుల్ అన్నది అసలు ఇట్స్ అన్బేరబుల్. ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ చుట్టూ నా కొడుకులు వేరే వేరేగా ఉంటుంది. మొగులతో గోల ఉంటుంది, ఆడవాళ్ళతో గోల ఉంటుంది మీకు. ఆ తర్వాత ఇదిగో ఈ లవ్ అని ప్రపోజల్ అని వేరే అని, ఆ తర్వాత నిజంగా మనం లవ్ చేసిన ఆ తర్వాత
మా ఇంట్లో ఒప్పుకోరు. మీ తర్వాత ఇంట్లో ఒప్పుకోరు. మా జనరేషన్ మళ్ళీ పిల్లలు పుట్టాలంటే ఈ ప్రాబ్లం ఆ Just look ప్రాబ్లం at yourself. ఇలాంటి మాటలన్నీ కూడా ఒకసారి అదే అవన్నీ దాటుకుని రావటం అంటే ఇట్స్ గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అండ్ ఆల్మోస్ట్ నేను పర్సనల్ లైఫ్ లో నేను ఫేస్ చేసిందంతా ఐ హోప్ ఈ సినిమాలో చూడొచ్చు Yeah, అని you నేను can అనుకుంటున్నాను. definitely అండ్ see. నాలాగే చాలా వందల మంది, వేల మంది, లక్షల్లో కూడా ఉన్నారు. Yeah, And ఈ they are సినిమా also waiting అలాంటి for you. చాలా వాళ్ళకి మీరు మోటివేట్ చేయొచ్చు కదా వాళ్ళని కూడా, కాన్ఫిడెంట్ గా ఉండమని. సార్ అంటే కాన్ఫిడెంట్ ఉండదండి, ఆ కాన్ఫిడెన్స్ అన్నది పోగొట్టేస్తారు ఏదో రకంగా. సార్ దాని ఆ కాన్ఫిడెన్స్ మీద ఉండాలంటే దానికి చాలా ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. మీరు ఎప్పుడు లైట్గా లూజ్ అయినా అది 2-3 months డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ రావాలంటే ఇట్స్ టేక్ టైం. 2-3 times అయిందంటే ఇంకా రావడం కూడా కష్టం. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ టు దెమ్. చెయ్యాలి అనుకుంటే చేసేసేయండి. అది తప్ప ఒప్ప అన్నది తప్పు కాదండి, అది ఎలా తప్పు అవుతుంది? మీ తప్పు ఎలా లేదు సార్, అవుతుంది? పక్క వాళ్ళు తప్పు అనుకున్నా ఇప్పుడు నేను మగవుడుగా పుట్టడం ఇట్స్ నాట్ మై చాయిస్, మై చాయిస్. అలాగే మీకు అది ఓన్లీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చేది, వేరే రీజనే లేదు దానికి. అది మీ తప్పు ఎలా అవుతుంది? మీరెందుకు ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వాలన్నది మీరు వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాలి. వన్స్ ఒకసారి జెండర్ చేంజ్ అయిన తర్వాత మనతో ఫ్రీగా మాట్లాడే వాళ్ళు కూడా, అంటే మన ఫ్రెండ్స్ అని ఎవరైతే అనుకుంటామో వాళ్ళు కూడా దే ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్. అండ్ ఈవెన్ నాకంటూ స్టిల్ నాకు ఐ హ్యావ్ సమ్ ఫ్యూ ఫ్రెండ్స్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఆర్ స్ట్రైట్ గైస్ అనమాట. దే లైక్ దే డోంట్ వాంట్ టు టెల్ టు దెమ్ ఫ్యామిలీ ప్రియాంక ఈజ్ మై ఫ్రెండ్ అని వాళ్ళు చెప్పుకోరు. ఎందుకంటే నోరా అది ఇది అని చెప్పేసి అంటారు. అండ్ ఐ వాస్ లైక్ వై? నేను చెప్తాను నా ఫ్రెండ్ ప్రియాంక, మై ఫ్రెండ్. హలో నేను చెప్తాను నా ఫ్రెండ్. థ్యాంక్ యూ. ఎవ్రీవన్ నీడ్స్ దట్ సపోర్ట్ కదా. ఎవరికైనా ఒక సపోర్ట్ అనేది ఉంటే, నువ్వు నా ఫ్రెండ్ అయ్యి లైక్ నువ్వేదో నాతో తిరిగేయాలి చెందేయాలి అని కాదు, అట్లీస్ట్ నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవాలనే స్థాయిలో కూడా నువ్వు ఉండి, నువ్వు నాకు ఫ్రెండ్ అవసరం లేదు. అవసరం సో అందుకని చెప్పేసి ఇవన్నీ నేను కూడా వాళ్ళని చాలా వరకు దూరం పెట్టాను. సో కాదు, ఇంత స్ట్రాంగ్ ఫ్రెండ్ ఉంటే మాకు హ్యాపీ. అయ్యో కదా, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా నేను చాలా బాగా మోటివేట్ చేస్తాను. చేయండి తప్పకుండా, అదో కార్యక్రమంగా పెట్టుకోండి. మరి మీ పర్సనల్ దీనికోసం సినిమా కెరీర్ ఎంతో బట్టి అది కూడా ఒక 1 hour 2 hours అది ఒకటి పెట్టుకోండి. ప్రతిరోజు అంటారు? ప్రతిరోజు వద్దు, మీరు ఫ్రీగా ఉన్నప్పుడే. డాన్స్ నిజంగా అంటే కొన్ని వేల మందికి మీకు ఆ మెంటల్ స్ట్రగుల్ తెలుసు కాబట్టి నేను సెపరేట్గా చెప్పక్కర్లేదు. నేను చూస్తుంటాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అసలు ఇంకా అంటే చిన్న అవమానంలాగా ఎందుకు ఫీల్ అవుతారు నాకు అర్థం కాదు. అసలు దాంట్లో సిగ్గుపడాల్సిన విషయం లేదు, అసలు ఏం లేదు. మీరు అంత ఓపెన్గా నీట్గా మాట్లాడారు కదా, వాళ్ళు కూడా అంత కాన్ఫిడెంట్గా ఉండి ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు లైఫ్లో. సో కాన్ఫిడెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధైర్యం కావాలి దేనికైనా సరే. నువ్వు ధైర్యంగా ఉన్నావు, నీ మీద నీకు నమ్మకం ఉందంటే మనం ఏదన్నా చేయొచ్చు. అండ్ నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు వి కాంట్ డూ ఎనీథింగ్, మనం ఏం చేయలేము ఇంకా. సో ఫస్ట్ ఏమంటారు దాన్ని, లైక్ మన ధైర్యమే మనకి ఇది అంటారు కదా, అట్లా ధైర్య సాహస లక్ష్మి అంటారు. సో అట్లా అనమాట, అది ఒక ఆర్నమెంట్ ధైర్యం అనేది. మా అందరికీ చాలా ఈజీ అండి మోటివేట్ చేయాలని చెప్పడం ఇంకోటి, కానీ అది మీరు స్ట్రగుల్ అయ్యి చెప్తే దాని వాల్యూ వేరే ఉంటుంది. బికాజ్ ఒక సినిమాలో ఒక 2 hours ఆ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు ఐ హావ్ సీన్ పీపుల్ మేకింగ్ ఫన్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ యూ లివ్డ్ దట్ లైఫ్, యూ నో వాట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ. ఇట్స్ టూ డిఫరెంట్. లైక్ మనం బయట చూసిన దానికి మన అదే జీవితంలో ఉండి మనం ఫేస్ చేస్తున్నది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈవెన్ నేను కూడా ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్స్ అన్ని. ఇప్పుడు చాలా మారింది. వాణి కపూర్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసింది, ఇంకా సుష్మితా సేన్ మిస్ వరల్డ్ థాలి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అందులో అయితే. సో అలాంటి వెన్ సుష్మితా సేన్ కెన్ ప్లే సచ్ అ క్యారెక్టర్, ఇప్పుడు నేను హెసిటేట్ చేసుకోవడంలో అర్థం లేదు. దట్ ఇస్ వాట్ ఈవెన్ ఐ ఫెల్ట్. చేయడంలో తప్పేమీ లేదు, ఇది ఒక కళ, మనకు వచ్చింది. మనం డిఫరెంట్ రోల్స్ మనం అనుకున్నప్పుడు అవి రావు. వెన్ ఇట్ కమ్స్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, అంతే. ఛాలెంజింగ్ రోల్స్ తీసుకుంటా. దట్ ఇస్ వాట్ ఐ హోప్ నేను కూడా అనుకుంటున్నాను, సొసైటీ చేంజ్ అవ్వాలి, మెనీ ట్రాన్స్ ఉమెన్స్ కెన్ లైక్ ఇండస్ట్రీలో కూడా మంచి వర్క్ చేయాలి, అండ్ వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ఉండాలి, అండ్ వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా వర్క్ చేయగలగాలి, అండ్ వాళ్ళు కూడా ఒక మంచి కమ్యూనిటీకి ఒక మంచి నేమ్ తీసుకురావాలి. ఈవెన్ నేను కూడా అనుకుంటూనే ఉంటాను, నేను కూడా దానికోసమని కష్టపడతాను. బికాజ్ నేను కష్టపడినంత వరకు నాకు సొసైటీ నాకంటూ ఒక మంచి రెస్పెక్ట్ ఇచ్చింది ఇప్పటి వరకు.
నేను ఏదైతే చేశానో నాకు ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు కూడా ఈవెన్ నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ సొసైటీ కానీ చాలా వరకు నాకు సపోర్ట్ చేసింది. అంతే సపోర్ట్ నాకు ఇండస్ట్రీ ద్వారా వచ్చింది. నాకు వేరే లైక్ నేను వేరే దాంట్లో ఎక్కడ నేను జాబ్ చేయట్లేదు, సో వర్కింగ్ హియర్. సో ఇండస్ట్రీ నాకు ఎంత సపోర్ట్ ఇచ్చింది, నాకే ఇచ్చింది అంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది కూడా ఇండస్ట్రీ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. జస్ట్ కమ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట. సో ఈ సినిమా ద్వారా అది మళ్ళీ ప్రూవ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సార్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారి గురించి మనం మాట్లాడాలనుకుంటే శరత్ చంద్ర గారి గురించి, ఆయన కూడా ఒక స్టెప్ డేర్ చేసి ఈ సినిమా చేశారని అనుకోవాలి కదా. ఆయన శరత్ చంద్ర గారికి సినిమా అంటే బాగా ప్యాషన్ అండి. నేను అప్పుడప్పుడు డైరెక్టర్ని కొంచెం మనకి సీనియర్ కదా, 36 ఏళ్ళు అయింది వచ్చి. 36 ఏళ్ళు అంటే మీరు పుట్టక ముందు వచ్చి ఉంటాను. ఖచ్చితంగా సార్, మీరు పుట్టడానికి 16 ఏళ్ళు ముందే వచ్చారు. మీకు 16ఏనా? లేదు శరత్ చంద్ర గారు ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్. నేను ఎప్పుడన్నా పండు మీద ఏంటి పండు ఇది అది ఇది అంటే, సార్ డైరెక్టర్ గారిని ఏమనుకోండి సార్, చాలా బాగా తీస్తున్నారు సార్ అంటుంటారు. నేను డైరెక్టర్ ఎంత ప్రేమించి ప్రొడ్యూసర్ నేను ఎప్పుడు చూడలేదు నాయన 36 ఏళ్ళలో. అంటే పండు నాకు ఫస్ట్ నుంచి బాగా అలవాటు. వేరే నా సినిమాకి నా దగ్గర పనిచేశారు. ఆ చనువులో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఈయన మధ్యలో వస్తాడు, సార్ డైరెక్టర్ గారిని ఏమనుకోండి సార్ అంటుండు. ఓరు బాబు మీరు ఉండగా ఆయన అంటే కొడుకుని తెరితే తండ్రి ఫీల్ అయినట్టు ఫీల్ అయిపోతుంటాడు ఆయన. ఆయన మన ఇద్దరం వేరే మాడుకుందాం, ఆయన ఉండగా ఏం ఆడుకోవద్దు. ప్లస్ సినిమా అంటే పిచ్చ ప్యాషన్ అండి. ఈ సినిమాని నిజంగా మా పండుగ అటువంటి ప్రొడ్యూసర్ దొరకటం, ఆయన సినిమాకి ఏం కావాలో అది 100% స్పెండ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క డీటెయిల్ ఆయనకు తెలుసు సినిమా గురించి. చాలా ప్యాషనేట్ గా హిస్ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇట్స్ వెరీ డేర్ స్టెప్ అని కూడా మనం అనొచ్చు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ ని ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదో తెలియదు. అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా లైక్ ఇంకా నా దృష్టిలో అయితే ఇంకా మన వాళ్ళు అంత ఆలోచిస్తారంటే ఇలాంటి కాన్సెప్ట్ని కూడా తీసుకుంటారా అనేది నాకు కూడా డౌట్ ఉంది ఇప్పటి వరకును. సో ఇలాంటి మూవీ కూడా ప్రొడ్యూసర్స్ అంటే లైక్ ఎంతైనా ఖర్చు పెడతాను వెనకాడకుండా, లైక్ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సార్ మీరే సార్. సో అంత జాగ్రత్త పడి కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చారంటే రియల్లీ హీస్ ఎ గ్రేట్ పర్సన్. శరత్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో లైక్ యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ మూవీ. సినిమా సూపర్ హిట్ అయితే ఇంకా ఆయన పాపం ఇండస్ట్రీలో అలా ఇంకా మంచి సినిమాలు తీయాలని అందరూ కోరుకుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ బాగుంటేనే ఆర్టిస్టులు బాగుంటారు, ఆర్టిస్టులు బాగుంటేనే హీరోలు బాగుంటారు, లైక్ ఇండస్ట్రీ కూడా. ఇప్పుడు ప్రొడ్యూసర్ బాగుంటే ఇప్పుడు ఈ సినిమా బాగుంది అనుకోండి, ఇందులో చాలా మందికి లైఫ్ వస్తుంది ఈ సినిమా ద్వారా, అందరూ బాగుంటారు. అండ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా లైక్ ఈ మూవీలో మీరు ఈ ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, డూ యూ ఫీల్ లైక్ ఎప్పుడైనా అమ్మో ఇప్పుడు లైక్ మీరు ఈ మూవీ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు డిడ్ యూ ఫీల్ లైక్ ఐఎమ్ ఆల్సో ట్రాన్స్ ఉమెన్ నౌ ఇన్ దిస్ మూవీ, సో ఐ ఫీల్ లైక్ నేను అట్లనే ఉండాలి అని అనుకున్నారు, లేకపోతే ఎక్కడైనా యశస్వి లాగానే మేము చూడగలుగుతున్నామా? లేదు, పండు సార్ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు యాజ్ ఐ సెడ్ యూ ఇట్ ఈస్ కంప్లీట్లీ అనుపమ. ఎక్కడ అనూప్ గురించి కానీ అనూప్ బిహేవియర్ కానీ అనూప్ క్యారెక్టరైజేషన్ కానీ ఎక్కడ నేను స్క్రీన్ మీద కనిపించదు. ఇట్ ఇస్ కంప్లీట్లీ అనుపమ. ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనుపమ ఎలా ఉంటుందో సినిమా మొత్తం అలానే చూస్తారు. దట్ ఈస్ ఆల్ ఇట్ ఇస్. సో ఈ మూవీలో మీరు ట్రాన్స్ అని చెప్పడానికి అంటే లైక్ మీ ఫ్యామిలీతో చెప్పడానికి మీకు భయం వేసిందా? లైక్ ఇప్పుడు చెప్తే వీళ్ళు ఎలా అనుకుంటారు అనేది. అంటే ఈ సినిమాలో ట్రాన్స్ అని తనకన్నా ముందు పేరెంట్స్ కి తెలుస్తుంది. తను ఆ బిహేవియర్ అది చూసి డాక్టర్ తీసుకెళ్తే డాక్టర్ చెప్తాడు అనమాట. ఇది అనగానే ఇంకా ఫ్యామిలీ వాళ్ళు వచ్చి అసలు బుద్ధి ఉందా, దానికి ఎలా చేస్తారు అని తిడితే అసలు నాకు ఫ్యామిలీ వద్దు, రిలేషన్ ఎవరు వద్దు, నేను నా పిల్ల సెపరేట్గా బతుకుతా అని చెప్పి ఆ ఊరి నుంచి ఇంకో ఊరు తీసుకెళ్ళిపోయి ఆ ఊర్లో ఫ్రెష్గా 2 కొడుకులు 1 కూతురు అని చెప్పి స్టార్ట్ చేస్తారు లైఫ్. సో నవే డేస్ అంతా చేంజ్ అయిపోయింది. లైక్ వీళ్ళు ట్రాన్స్ అని, వీళ్ళు ఉమెన్ అని, వీళ్ళు మెన్ అని లేదండి, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు వచ్చారు కదా. ఇప్పుడు చాలా మంది చూసుకుంటే ఇప్పుడు చాలా మంది లాయర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఈవెన్ నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురు గవర్నమెంట్ మన తెలంగాణ స్టేట్ లోనే గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు. అండ్ ఆర్టీసీ డ్రైవర్స్ ఉన్నారు, అండ్ మెనీ క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు. దే ఆర్ ఆల్సో ట్రాన్స్ ఉమెన్స్ అండ్ దే నో మీ వెరీ వెల్. లైక్ నాకు బాగా తెలుసు అనమాట, అండ్ వాళ్ళకి నేను బాగా తెలుసు. అండ్ చాలా మంది ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారు, లైక్ సాఫ్ట్వేర్స్ ఉన్నారు చాలా మంది. సో అట్లా ఈవెన్ నా వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ నాసాలో వర్క్ చేస్తుంది, షీఈ్ ఎ మోనా అండ్ షీఈ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆ అమ్మాయి రోజుకొక కంట్రీలో ఉంటుంది. షీఈ్ ఆల్సో ట్రాన్స్ ఉమెన్
అండ్ చాలా మంది మోడల్స్ ఉన్నారు, హీరోయిన్స్ కూడా ఉన్నారు, మలయాళంలో కూడా హీరోయిన్స్ గా చేశారు, అండ్ తెలుగులో త్వరలో నేను రాబోతున్నాను, ఇలా చాలా మంది ఉన్నారు. చాలా మంది మీకు ట్రాన్స్ అయ్యాక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే సార్ ఫ్యామిలీ పరంగా అయితే నాకేం లేదు. లైక్ ఫ్యామిలీ పరంగా కాదు, ఈ లవర్స్ పరంగా. సార్ లవర్స్ పరంగా ఎవరికైనా ఉంటుంది సార్, అమ్మాయిలకు ఉంటుంది అబ్బాయిలకు ఉంటుంది. ఎవ్రీ ట్రాన్స్ ఉమెన్ ఏ విషయంలోనూ బాధపడదు. అంటే తల్లిదండ్రుల విషయంలో కొంతవరకు బాధపడుతుందేమో, బాయ్ ఫ్రెండ్స్ విషయంలో మాత్రం పీక్స్ వెళ్ళిపోతుంది. ప్రేమ అనేది పీక్స్ వెళ్ళిపోతుంది. ఇంక వాడే ప్రపంచం, ఇంక వాడి గురించి మూడో ప్రపంచ యుద్ధం చేయమన్నా సరే ఎస్ ఐఎమ్ రెడీ టు డూ అంటారు. చేశారా? సార్ నేను చేయలేదు సార్, నేను చేయలేదు సార్. నేను అంతవరకు వెళ్ళలేదు. చెప్పారు కదా నిజం సార్, నా గుడ్లు అందరూ పెళ్లి చేసుకెళ్ళిపోయారని. ఒకనే ప్రేమించాను సార్, అది ఎప్పుడో 10 years బిఫోర్ స్టోరీ అది. అండ్ అదేంటి మీరు 20 years ఇందాక అన్నారు కదా 36 years ఏంటంటే నేను అప్పుడు 16 ఏళ్ళు. అంటే నేను ఏం కాదు, నాకు 4 మనలు ఉన్నారు, నేను ఎంగలా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కొత్తగా పెళ్ళి అవ్వాల్సిందే లేదు కదా. అంతే సార్. సో అట్లాగనమాట. సో ఖచ్చితంగా కాదు, మూడో ప్రపంచ యుద్ధం ఇంకా రెడీ అవ్వలేదు మీరు? లేదు సార్, నేను అవ్వలేదు, అవ్వను కూడాను. పందెమా అవుతారని రెడీ సార్. నన్ను నాకు అసలు వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. బాయ్ ఫ్రెండ్స్ అది క్యాలిక్యులేషన్ ఏమి ఉండదు, ఆల్ ఆఫ్ సడన్ గా ఎవడో తగులుతాడు సెట్. తగలనండి, నేను చూస్తున్నాను సార్, బికాస్ బోర్ కొడుతుంది లైఫ్ అంతా. ఐ వాంట్ గో విత్ హిమ్ అవుట్, లైక్ మంచి ప్లేసెస్ చూడాలని అది నాకు కూడా ఉంది. బట్ ఇట్స్ ఓకే, టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. సో సారంగ దర్యా గురించి కొత్తగా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారు? కొత్తగా ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఈ సినిమాకి ఎంత అయింది అంత అయింది, ఎక్కడ తీసాం అక్కడ తీసాం అని ఏం చెప్పదలుచుకోలేదు. సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది, అది బాగా తీశారు కాబట్టి చూసి సక్సెస్ చేస్తే ఇలాంటి కొన్ని మంచి సినిమాలు ఇంకా వస్తాయి. ఖచ్చితంగా చూస్తారు సార్, ఎందుకంటే ఇది కొత్త కాన్సెప్ట్. మూవీ కాన్సెప్టే చాలా కొత్తగా ఉంది. అండ్ అందులోనూ ఒక అమ్మాయిని ట్రాన్స్ ఉమెన్ గా చూపించడం, దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు, హోల్ ఇండియా తెలుగులోనే. సో దిస్ ఇస్ అబ్బాయిలు చాలా మంది తెలుగు మూవీస్ లో చేశారు కానీ అమ్మాయి చేయడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో ఐ హోప్ ఈ పైగా మీరు ఫస్ట్ టైం యాంకరింగ్ చేయటం, అది ఇంకా నేను కూడా ఫస్ట్ టైం హోస్టింగ్ చేస్తాను. నాకు కూడా భయంగానే ఉంది. సీనియర్ ఆర్టిస్టుల ముందు ఎప్పుడో నేను పుట్టక ముందు నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నాను, పుట్టక ముందు నుంచి మీరు సినిమాలు చేస్తున్నారు సార్. మిమ్మల్ని చూస్తూ పెరిగాను సార్ నేను సినిమాల్లో. చిన్నప్పుడు మీరు వస్తే భయపడిపోయేవాళ్ళం, మై గాడ్ వీళ్ళని వచ్చారు. నేను కూడా స్టార్టింగ్ లో కొంచెం భయపడ్డాను యాక్ట్ చేసేది, స్టార్టింగ్ లో చెప్పలేదు ఎప్పుడు. తర్వాత ఇది ఫన్నీ ఫిల్ అని వదిలేసావా? ఎవరు అలా మీ గురించి థింక్ కూడా చేయరు సార్. సో ఈ మూవీలో మంచి సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? చాలా మంచి సాంగ్స్ ఉన్నాయండి. ఎబెనేజర్ పాల్ అని మా మ్యూజిక్ డైరెక్టర్. సో హీస్ ద మ్యూజిక్. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏముంది ఈ మూవీలో? నా మూవీలో ట్రాన్స్ఫర్మేషన్ టైంలో ఒక సాంగ్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ అండ్ చాలా కనెక్టింగ్ గా ఉంటుంది సాంగ్, చాలా బాగుంటుంది. దట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ఫిల్మ్. ఓకే. అండ్ ఎన్ని డేస్ పట్టింది టోటల్, అంటే మీరు ఆ క్యారెక్టర్లోకి రావడానికి కానీ, అంటే నేను ఇదే అని మీకు మీరు తెలుసుకొని ఈ మూవీ చేయటం కానీ అలా ఎన్ని డేస్ పట్టింది? డైరెక్టర్ గారు కట్ చెప్పగానే వెళ్ళిపోయింది అందులోకి. అవునా, నైస్. సో తేజగా ఉన్న మీరు ప్రియాంకగా మారినప్పుడు మీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి? మీరు ఎలా అనిపించింది? నేను కొత్తగా ఏమీ ఫీల్ అవ్వలేదండి తేజ టు ప్రియాంక అనేది. జస్ట్ నా బాడీలో పార్ట్స్ మారాయేమో కానీ సేమ్ ఫీలింగ్ ఉన్నింది. బికాస్ చిన్నప్పటి నుంచి తేజు ఫీల్స్ లైక్ ప్రియాంక ఓన్లీ, నో. సో దట్ అందుకనే కదా ప్రియాంక వచ్చింది. సో కాకపోతే నాకు ఆ టైంలో అనిపించింది ఏంటి అంటే, లైక్ నన్ను నేను చూసుకునేటప్పుడు ఐ ఫీల్ లైక్ ఓ మై గాడ్, యా నౌ యూ లుక్ లైక్ పర్ఫెక్ట్ ప్రియాంక అని నేను అనుకున్నాను. నౌ యూ ఫీల్ కంప్లీట్. ఎప్పుడైనా సూసైడ్ అటెంప్ట్ ఏమైనా ట్రై చేశారా? అలా అనిపించిందా? యా, ఎందుకు అనిపిస్తుంది? ప్రియాంక అది కాదు కదా. నో సార్, నేను అవన్నీ దాటిన తర్వాత ఇంత స్ట్రాంగ్ అయ్యాను. సో డే వన్ నుంచి స్ట్రాంగ్ అయ్యారు. స్ట్రాంగ్ అంటే ఎంత డే డెసిషన్స్ అనేవి తీసుకునేంత స్ట్రాంగ్ కాదు. అంటే మొండిగా ఉండిపోయేదాన్ని. వీళ్ళు కొడతారా కొట్టని, తిడతారా తిట్టని, లేకపోతే ఎవరేమనుకుంటారు అనుకుని అని వాళ్ళు ఎదురుగా ధైర్యంగా ఉండేదాన్ని. కానీ బట్ నేను ఒంటరిగా ఉండేటప్పుడు ఐ ఓన్లీ నో దట్ పెయిన్. లైక్ నాకు మాత్రమే తెలుసు. నేను ఈవెన్ నేను ఇది మీడియా ముందు చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు. ఇట్లాంటి ఐడియాలు అయితే నేను ఎవరికి ఇవ్వను, అసలు ఫాలో కూడా కాకండి. నా మీద నేను కిరోసిన్ పోసుకొని నా బాడీ అంతా బర్న్ అయ్యేలాగా నేను చేసుకున్నాను. ఒకటి. 2, ఎస్ సార్,
అండ్ ఆల్మోస్ట్ నా ఫేస్ హాఫ్ వరకు కూడా కాలిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఐ కేమ్ హైదరాబాద్ అండ్ ఐ టుక్ మెనీ ట్రీట్మెంట్స్. సో దాని తర్వాత నేను ఇలా ఉన్నాను. మేబీ నాకు ఫైర్ యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుంటే మేబీ నేను ఇంకా బాగుండేదాన్నేమో అనేది నాకు ఎవ్రీథింగ్ నేను రెడీ అయ్యే, నేను అద్దంలో చూసుకున్న ఎవ్రీ టైం నేను అనుకుంటూ ఉంటాను. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఫర్ ఏ బాయ్ ఫ్రెండ్ కోసం స్లీపింగ్ పిల్స్ తీసేసుకున్నాను. ఇట్స్ లైక్ ఇంకొక 1 hourలో నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకపోయింటే, నా ఫ్రెండ్స్ నన్ను అడ్మిట్ చేయకపోయిందంటే మేబీ ప్రియాంక ఇవాళ మీ ముందు ఈ సారంగ తెగే సినిమాకి ఇంటర్వ్యూ చేసేది కాదేమో. మరి మూడో ప్రపంచ యుద్ధం రెడీ అయ్యారంటే ఎప్పుడు లేదన్నారు సార్. దాని తర్వాత ఇంకా ఆగిపోయాను సార్. ఇంకా చెయ్యకూడదు ఇలాంటివి. వర్త్లెస్ పీపుల్ గురించి మన వర్త్ని మనం పాడు చేసుకోకూడదు అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. సో అప్పటి నుంచి ఐ నెవర్ థింక్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. అసలు అలాంటి ఆలోచనలు కూడా మనం మనసులోకి రాకూడదు అని చెప్పేసి నేను అనుకున్నాను. గుడ్. అండ్ సక్సెస్తోనే ఏదైనా ఎవరికైనా సమాధానం చెప్పాలి. ప్లీజ్ మనకంటూ ఒక వర్త్ ఉంటుంది. మన వర్త్ అనేది ఎదుటి వాళ్ళకి చూపిస్తేనే కదా ఓ మై గాడ్ ప్రియాంకను నేను లాస్ అయ్యాను అనేది అనుకోవాలి. నాట్ ఓన్లీ ప్రియాంక, లైక్ మీ మెనీ పీపుల్. ఇక్కడ ఓన్లీ సక్సెస్ స్పీక్స్ అండి. ఇక్కడ మనిషికి అది ఏ జెండర్ అయినా కానీ మనిషికి వాల్యూ లేదు. సక్సెస్ అయితే అందరూ మనోడు అంటారు, సక్సెస్ కాకపోతే ఆడికి మనకి సంబంధం లేదు. అది నిజం సార్. సక్సెస్ అయితేనే మనం ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పాలి. సక్సెస్ వెనకాల చాలా స్ట్రగుల్, చాలా స్ట్రెయిన్ ఉంటుంది, విపరీతమైన పట్టుదల ఉంటాయి. కానీ ఈవెన్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. వెన్ ఐమ్ డూయింగ్ టీవీ షోస్ చేసేటప్పుడు కూడా నేను చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఇంట్లో వాళ్ళతో చెప్పలేకపోయేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారు కాదు. వై యూఆర్ డూయింగ్ లేడీ గెటప్స్ అని ఎందుకు వేస్తున్నావు అనేవారు. బట్ నా అదృష్టం కొద్ది నాకు లేడీ గెటప్స్ క్యారెక్టర్సే వచ్చినాయి ఒక కామెడీ షోలో. సో అక్కడి నుంచి ఐ వాజ్ లైక్ ఓకే ఇది నాకు ఒక మెట్ అనుకుంటున్నాను. నేను అమ్మాయిలాగా చూసుకోవడం అనేది నాకు ఇష్టం పర్సనల్గా. సో అక్కడ నాకు ఒక ఛాన్స్ దొరికింది. సో ఐఎమ్ గెటింగ్ రెడీ ఎవ్రీ డే. లైక్ నేను శారీ కట్టుకొని నాకు నచ్చినట్లు నేను రెడీ అవటం కానీ ఇవన్నీ కూడా అక్కడ జరిగేవి. సో ఆ సెట్లో ఉన్నంతసేపు ఐ ఫీల్ లైక్ నేనేదో ఒక హెవెన్లో ఉన్నాను. సో చాలా కంఫర్ట్గా ఉండేదాన్ని. సో ఫైనల్లీ ఇవాళ నేను ఇంకా చాలా లైక్ నా లైఫ్లో నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను. సో అట్లా అలాంటి టైంలో నాకు సూసైడ్ అటెంప్ట్ థాట్స్ వచ్చినాయి అనమాట. ఇంక లైఫ్లో ఇంకేం చేయలేము అనుకున్న టైం కాదు. సూసైడ్ అటెంప్ట్ అంటే ఏ మందు తాగొచ్చు, ఉల్లిగాయలు చేసుకోవడం ఏంటండి బాబు. మామూలుగా అగ్గిపుల్లు కాల్చినప్పుడు అంటుకుంటేనే ప్రాణం గిలగిల్లా ఆడిపోద్ది. తెలియలేదు సార్ అది ఆ టైంలో. లైక్ నాకు ఇంకా అసలు ఈ లైఫ్ వద్దు అనుకున్న స్టేజ్లో ఏం చేయాలో కూడా తెలియదు. అంటే ఇప్పుడు ఏ చాక్తోనో కోసుకుందాం అంటే బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగిపోతాయి నాకు. అదొక భయం ఉంది. నేను దారుణం కదా. దారుణం అంటే ఇదేమనుకున్నా అంటే కాలిపి ఒకేసారి ప్రాణం పోతుందేమో. అప్పటికే నా మా ఊర్లో 2-3 ఫైర్ యాక్సిడెంట్లు చూసాను అనమాట. సో సినిమాల్లో కూడా చూసాను. వెంటనే అలా టప్పు పడిపోతా ఉంటారు అంటే వెంటనే అయిపోతుంది అనుకున్నాను. దాని తర్వాత రికవరీ అవడానికి ఆల్మోస్ట్ నాకు 2-3 ఫ్రై అవుతాయి కదా, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది. 2 to 3 years అయింది. స్కిన్ అంతా మళ్ళీ మార్చాలి. సో 2 నుంచి 3 ఏళ్ళు టైం పట్టింది నాకు. నేను అనుకున్నాను అసలు నా జీవితంలో నేను ఏదైనా ఒక షిట్టి థింగ్స్ ఉన్నాయంటే, ఒకటి నేను ప్రేమించడం, 2 ఇది నన్ను నేను చేసుకోవడం, ఇట్లా నన్ను నేను బాధ పెట్టుకోవడం. సో అప్పటి నుంచి ఎప్పుడు సెల్ఫ్ హార్మ్ అనేది నేను ఎప్పుడు చేసుకోను. ఎవరైనా నా మీద నన్ను ఏదైనా అంటే ఓకే ఐల్ బీ క్వైట్, సైలెంట్గా ఉంటాను, ఏం మాట్లాడను, నా పని నేను చూసుకుంటాను. సో టైం విల్ కమ్ అండ్ టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ అనేది నేను బాగా నమ్ముతాను. గుడ్, గ్రేట్ ప్రియాంక. డెఫినెట్లీ ఈ సినిమా అలాంటి చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలనే కోరుకుంటున్నాం. ఈవెన్ ఐ హోప్ సో. ఈ సినిమా చాలా మంది ట్రాన్స్ ఉమెన్స్ కి ఒక కాన్ఫిడెంట్ ఇస్తుందని అనుకుంటున్నాను. అండ్ నాలాగా స్ట్రగుల్ అయ్యి ఒక మంచి స్థాయిలోకి రావాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ చాలా మంది ఈ ట్రాన్స్ ఉమెన్ ఫ్యామిలీలో ఎవరైతే యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ బ్రదర్స్ కానీ, వాళ్ళ కజిన్స్ కానీ, వాళ్ళ సిబ్లింగ్స్ కానీ, సో వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూసి ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుందేమో నేను అనుకుంటున్నాను. సరే, ఈ మూవీ క్లైమాక్స్ ఎలా ఉండిపోతుంది అండ్ క్లైమాక్స్ జరిగినప్పుడు లైక్ మీకు ఏమైనా అనిపించిందా, లైక్ ఓ మై గాడ్ ఇలా కూడా ఉంటుందా? అంటే ఆ క్లైమాక్స్ సీన్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే మా బావమరిది వచ్చి నన్ను తిడతాడు, అలాగా ఆ అమ్మాయి లక్షణాలు ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాండ్లోనూ పడేస్తే, ఏ సిగ్నల్ దగ్గర పడేస్తే అడుక్కు తింటారు, రాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటే అన్ని లాగి పీకి ఆ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల అలా అయింది, అది నా రక్తం, అది దాన్ని తీసుకుని నేను పెడతాను, నాతో సంబంధం లేదంటే మీరు అందరూ దుబ్బేయండి అని చెప్పి ఫ్యామిలీ అందరిని బయటకు ఇంటేస్తాను. అండ్ బామ్మ అది ఇంకెప్పుడు లైఫ్లో నాకు అనిపించదు, నా కూతురు నా 5 నెలల మాట అంటాను. ఆ ఎమోషన్స్ చాలా బాగా అనిపించింది.
ఐ థింక్ ఈ సీన్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఆడే థియేటర్లో ఉంటాను కాబట్టి సో ఖచ్చితంగా నేనైతే లేచి విజిల్స్ అండ్ ఖచ్చితంగా కొడతాను. ఏడవకుండా సార్ ఏడవకుండా నేను ఐ ట్రై మై బెస్ట్ సార్. నేను ఆడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. నీకు అలవాట్లేదు ఏడవటం. సో సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా లైక్ ఎక్కడో కళ్ళన్నా చెమరుస్తాయి కదా సార్. సారంగ తరియాలంటే సినిమా చూసి ఏడవకుండా ఎవరైనా ఒకరు బయటకు వచ్చారంటే ఇంకేమనుకోవాలి, ఏడవకూడదు సినిమా చూసి ఆనందపడాలి సార్. ఈ సినిమా ఎంజాయ్ చేసినంత వరకు ఎంజాయ్ చేస్తాము. అండ్ క్లైమాక్స్ లో అంటే ఖచ్చితంగా ఎమోషన్ సీన్స్ దట్ ఇస్ వాట్ వి వాంటెడ్ టు సే. ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ అంటే ఎక్కడో రైల్వే స్టేషన్ లో ఉండే వాళ్ళు కాదు. దే హ్యావ్ లైఫ్ బియాండ్ దట్. దే కెన్ అచీవ్ ఎనీథింగ్. ఒక పేరెంట్స్ సపోర్ట్ ఉంటే దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అని చూపెడతారు. దిస్ ఈస్ ట్రూ అండి. యాక్చువల్లీ ఈవెన్ నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో బయట చాలా వరకు దే బోర్న్ ఇన్ గోల్డెన్ స్పూన్. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. సో నువ్వు చేస్తే ఇది చేయాలి లేదంటే ఇంకొకటి చేయాలి అని చెప్పేసి నేను నా కళ్ళారా చూశాను. నేను ఎప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. నాకు ఒక మంచి దారిలో పెట్టావు కాబట్టి నా లైఫ్ ఇలా ఉంది. లేదు అంటే నేనేం చేసి ఉండేదాన్ని. నేనేమైనా ఎలిజబెత్ కూతుర్ని కొడుకుని ఏం కాదు కదా. మేబీ నేను కూడా అదే పనులు చేసి ఉండేదాన్ని ఏమో. ఇఫ్ ఐ డిడ్ంట్ గెట్ ఎనీ ఛాన్సెస్ ఇన్ ది ఇండస్ట్రీ ఆర్ ఎల్స్ ఇంకేదైనా వర్క్ చేసుకోవడం కానీ, బికాస్ ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్. ఐ జస్ట్ ఫినిష్డ్ మై 10th and I came here when I was in 15. సో 15 yearsకి ఇక్కడికి వచ్చేసాను. నాకు కూడా ఏం తెలీదు. నేను వాళ్ళ గురించి అదే ఆలోచిస్తూ ఉంటాను. నేను వాళ్ళకి అదే చెప్తూ ఉంటాను. లైక్ నా ఫ్రెండ్స్కి ఇప్పుడు నేను అలా చెప్పిన తర్వాత నా మాట విన్న ఫ్రెండ్స్ దే ఆర్ వెరీ హ్యాపీ. బికాజ్ వాళ్ళు చాలామంది మేకప్ ఆర్టిస్ట్లు అయ్యారు. మన హైదరాబాద్లోనే ది బెస్ట్ రేంజ్లో వాళ్ళు చార్జ్ చేస్తూ ఉంటారు అనమాట. బ్రైడల్స్కి కానీ హెయిర్ స్టైల్స్కి కానీ వీళ్ళందరికీ. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. మేబీ వాళ్ళకి పేరెంట్స్ సపోర్ట్ ఉంటే వాళ్ళు కూడా అది చేయరు. సో చాలామంది పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. వాళ్ళకి సరైన అవకాశం దొరక్క, సరైన ఛాన్స్ అనేది ఎవరు ఇవ్వక వాళ్ళు అక్కడ అలా ఉన్నారు. ఈవెన్ అట్లీస్ట్ దే వాంట్ టు డూ సంథింగ్ అంటే అట్లీస్ట్ దానికి కూడా ఒక సపోర్ట్ అనేది కావాలి కదా. ఇప్పుడు ఎవరికైనా సరే, నాకు కూడాను. సో అట్లా అన్నమాట. సో థ్యాంక్ యూ సార్, మీరు ఆ సీన్ గురించి చెప్పినందుకు. రియలీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ సారంగ దర్యా గురించి చాలా సీక్రెట్స్ చెప్పారు. అండ్ July 12th ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. మేము చూస్తాము అండ్ మీరు కూడా చూడండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా చూస్తారనుకోండి. ఈవెన్ నేను కూడా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను విష్ చేస్తున్నాను. ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడాలి అండ్ ఖచ్చితంగా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ యశస్వి. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం. ఐ థింక్ మళ్ళీ దీని తర్వాత మంచి సినిమాలు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఈ మూవీ తర్వాత ఇలాంటి మంచి సాఫ్ట్ క్యారెక్టర్స్ మీకు ఇంకా 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 రావాలని కోరుకుంటున్నాను. బాగుంటాయి సార్, ఇది కూడా బాగుంటుంది కొత్తగా. ఇప్పుడు మనం ఒకటే చేస్తే ఏం బాగుంటుంది, సో కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది. లైక్ నాలాగా. సో ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను. కీప్ లవింగ్, బై.